హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నవీ ఇన్సైట్స్. ఇప్పుడు నేను వెలంగరి హిల్స్ ట్రెక్కింగ్ చేయబోతున్నాను. సో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది శివాంగ పూజ అండి. ట్రెక్కింగ్కి వెళ్ళే ముందు 1 అవర్ ఈ పూజ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ ఎ బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్. శివాంగ సాధన కల్మినేషన్ ప్రాసెస్. కల్మినేషన్ అంటే ఎండింగ్ ప్రాసెస్ ఫర్ సాధన అండి. ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. ఇది వినాయకుడి గుడి. సో చూశారు కదా, ధ్వజస్తంభం. ఇక్కడ మనకు చెక్కింగ్ ఉంటుంది. ఆల్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఆర్ నాట్ అలౌడ్. అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ ఇక్కడ స్టిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ స్టిక్ 30 రూపీస్ ఉంటుంది. నేను ఈషా నుంచి వచ్చాను కాబట్టి నేను స్టిక్ అక్కడ నుంచి తెచ్చుకున్నాను. సో ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అరౌండ్ 9 o'clock. ఫస్ట్ హిల్ చాలా స్టీప్గా ఉంటుందండి. అండ్ స్టెప్స్ కూడా చూడండి ఎంత అన్ఈవెన్గా ఉన్నాయో. సో ఎవ్రీ స్టెప్ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో లేకపోతే చాలా డిఫికల్ట్ అండ్ పడిపోయే అవకాశం కూడా చాలా ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా మనం వెరీ క్వాలిటీ బ్యాటరీని క్యారీ చేయాలి. ఎందుకంటే మధ్యలో ఇక్కడ ఆగిపోయిందంటే వి విల్ బి ఫినిష్. మనకు సపోర్ట్ కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఓం నమః శివాయ అనుకుంటూ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎక్కగలమా లేదా అనేది ఫస్ట్ హిల్ కాడ డిసైడ్ అవ్వడమే బెటర్. ఎందుకంటే ఒక్కసారి ఆఫ్ ద వే వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళలేము అండ్ వెనక్కి రాలేము. సో ఎస్పెషల్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 7th హిల్స్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్ క్లైంబింగ్స్. సో మనం మధ్యలోకి వెళ్ళామంటే వి విల్ బీ స్టక్. ఫస్ట్ హిల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది చిన్న వినాయకుడి గుడి. అండ్ చూడండి ఇక్కడ కొన్ని పిట్ స్టాప్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యూ పీపుల్స్ విల్ టేక్ రెస్ట్ అండ్ హ్యావ్ సమ్ స్నాక్స్ హియర్. ఇది సెకండ్ హిల్ అండి. సక్సెస్ఫుల్గా సెకండ్ హిల్ కూడా రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. చూడటానికి చిన్న టెంపుల్ లాగా ఉన్న ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. వీ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఇప్పటి వరకు మాత్రం 2 హిల్స్ నాన్ స్టాప్గా క్లైమ్ చేసేసిన. సో వీ విల్ సీ. సో నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 3rd హిల్. ఇది కూడా కొంచెం అన్ఈవెన్ స్టెప్స్ అండ్ స్టీప్గానే ఉంటుంది. సో వీ విల్ ట్రై టు రీచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మనం 3rd to 4th హిల్ వెళ్ళే మధ్యలో ఉన్నామండి. సో ఇక్కడ నుంచి మనం ఈశా యోగా సెంటర్ని చూడొచ్చు.
సో చూసారు కదా, అది ఆదియోగి స్టాచ్యూ ఉన్న ప్లేస్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః. చలో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. The coming people also you can capture. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 6th హిల్ రీచ్ అయ్యానండి. ఇక్కడ కూడా ఒక చిన్న శివ టెంపుల్ ఉంది. అండ్ దిస్ ఇస్ 7th హిల్ అండి. ఫైనల్గా 7th హిల్ రీచ్ అయ్యాము. ఇప్పుడు అరౌండ్ మార్నింగ్ 6 అవుతుందండి. బ్రీజ్ మాత్రం చాలా చల్లగా వస్తుంది. సో మనం ఎక్కువసేపు ఇక్కడ స్టే చేయలేము. ఈ 7th హిల్ 5833 ఫీట్ ఎత్తులో ఉంటుంది ఫ్రమ్ ద సీ లెవెల్. ఈ 7th హిల్ మీద ఒక పెద్ద రాక్ ఉంటుందండి. ఈషా యోగా ప్రాక్టీసెస్ కాకుండా మిగతా వాళ్ళు లింగాన్ని దర్శనం చేసుకొని వెళ్తారు. బట్ ఈషా యోగా ప్రాక్టీసెస్ మాత్రం ఫర్దర్గా ఇంకా రాక్ మీదకి వెళ్ళి అక్కడ సద్గురు స్పాట్ అని ఒకటి ఉంటుంది. సో అది ఈషా యోగా ప్రాక్టీసెస్ తెలుసు దాని స్టోరీ ఏంటనేది. అది నేను ఇక్కడ కంప్లీట్గా చెప్పలేను బికాజ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ బిగ్ స్టోరీ. గురువే శరణం గురువే శరణం ప్రదోష శివనాయన్ మా శరణం గురువే శరణం గురువే శరణం ప్రదోష శివనాయన్. 6th హిల్ నుంచి 7th హిల్ వ్యూ ఇలా ఉంటుందండి. ఇది 6th హిల్ అండి. ఈ 6th హిల్లో ఒక చిన్న వాటర్ స్ట్రీమ్ వస్తూ ఉంటుంది. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంటాయి. నేను డిప్ చేసినప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 3 AM. ఐ గెస్ అప్పుడు -5 degreesలో ఉండొచ్చు. అక్కడ డిప్ చేస్తే ఆ చల్ల వాటర్కి మన లెగ్ పెయిన్స్ అంతా మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. మనం చేసిన జర్నీలో వచ్చిన ఆ పెయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇందులో డిప్ చేసిన ఫ్యూ సెకండ్స్ మాత్రం మన బాడీ మొత్తం నంబ్ అయిపోతుంది. యూ విల్ నాట్ ఫీల్ ఎనీ సెన్సేషన్ ఫ్యూ సెకండ్స్. అంత చల్లగా ఉంటాయి. శరణం గురువే శరణం
ఇది ప్రతి హిల్ ఏరియాలో ఈ స్టోన్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలియదు, బట్ నేను కూడా అరేంజ్ చేశాను. దిస్ ఇస్ మైన్. ఇది 5th హిల్ నుంచి 4th హిల్కి దారి. ఈ పాత్ కొంచెం బెటర్గానే ఉంటుంది, బట్ ఆల్రెడీ జర్నీ చేశాను కాబట్టి విపరీతంగా నీ పెయిన్ వచ్చేస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది చాలా టఫెస్ట్ రూట్ అండి. తెలియకుండా ఈ రూట్కి వచ్చేసాము. సో ఇది పెద్ద రాక్ ఉంటుంది, ఆ రాక్ మీద మొత్తం డస్ట్ ఉంటుంది. సో మనం కాలు పెడితే స్కిడ్ అయిపోతాం. సో చాలా జాగ్రత్తగా రావాలి. నేను మాత్రం స్కిడ్ అయిపోయాను. ఓవరాల్ ట్రెక్కింగ్ డిస్టెన్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రెక్కింగ్ టైం ఫర్ నార్మల్ పర్సన్స్ 12 to 14 అవర్స్లో కంప్లీట్ చేయగలరు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ. అలవాటు ఉన్నవాళ్ళు 6 to 9 అవర్స్లో కూడా కంప్లీట్ చేస్తారు. సో రెగ్యులర్ ఈషా యోగా ప్రాక్టీసెస్ అయితే ఈజీగా 6 to 9 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. పర్సనల్లీ నేను చూశాను కూడా. How much by lemon juice? 50. 40. 10 rupees. नहीं है भैया, देखते ఇక్కడ క్లైమ్ చేయడానికే ఇబ్బంది అనుకుంటే ఈ అన్న చూడండి, ఇంత పెద్ద హెవీ వెయిట్ తీసుకొని పైకి ఎక్కుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ పెద్ద రాక్ని స్టెప్స్గా చేశారు. ఇంత పైకి వచ్చి ఇలా చెక్కారు అంటే చూడండి, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. క్లైమ్ చేసేదానికంటే దిగేటప్పుడే మనకు లెగ్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ నీ అండ్ యాంకిల్ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది. పెయిన్ రిలీఫ్ క్యారీ చేయడం బెటర్. నాకు 14 అవర్స్ పట్టింది ట్రెక్కింగ్ కంప్లీట్ చేయడానికి. యాక్చువల్లీ నేను 7th హిల్లో 2 to 2.5 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను. ఫైనల్లీ ట్రెక్కింగ్ అయిపోయిందండి. ఐఎమ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్.